గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అతి ముఖ్యమైన రోజు నా జీవితంలో. రాజ్యసభ సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నేషనల్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదేవిధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈరోజు ఈ జాబ్ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈరోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు: కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈరోజు అది ఉదాహరణ. ఈరోజు కష్ట సమయాల్లో ఇప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈరోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నేను ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఎంతో అభిమానంతో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం, దానికి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టి ఒక శుభ సూచకంతో ఈ పార్టీని మొదలు పెట్టారో లేదు తెలియదు. అలాంటి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చింతకాయలు విజయ్కి ఈరోజు పార్టీ ఇంత గౌరవం ఇచ్చిందంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ దయ వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ, మరొక్కసారి మా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇద్దరికి కూడా ఆజన్మాంతో రుణపడి ఉంటాము అని చెప్పి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, ఎన్టీఆర్ అమర్. థ్యాంక్ యూ.